నమస్తే స్వామి. ఒక తండ్రి కొడుకు మీద కోర్టులో ఒక కేసు వేస్తాడంట. అది జడ్జి గారి దేవుడి మీదకి వస్తుందంట. దాని సారాంశం ఏంటంటే, నా కొడుకు ప్రతి నెల ఒక 100 రూపాయలు నేరుగా తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అని చెప్పేసి ఆ తండ్రి యొక్క కోరిక. సరే, కొడుకుని పిలిపిస్తారు, కోర్టులోకి అడుగుతారంట. ఏమయ్యా, మీ తండ్రి గారు ప్రతి నెల 100 రూపాయలు డబ్బులు అడుగుతున్నాడు, ఏంది పరిస్థితి అని అడుగుతాడంట. కొడుకు అలాగే సార్ అంటాడంట. ఆ తండ్రిని అడుగుతాడంట, ఏమయ్యా, నీ కొడుకు నిన్ను పట్టించుకోవట్లేదా, ప్రతి నెల 100 రూపాయలు అడుగుతా ఉన్నవి, 100 రూపాయలతో నువ్వు ఎలా బతుకుతావు అని అడుగుతాను. అప్పుడు ఆ తండ్రి చెప్తాడంట, నాకు డబ్బులకి ఏమి ఇబ్బంది లేదు నాయన, కానీ నా కొడుకుని నేను కూడా చూసుకోవాలనేటువంటి కోరుకున్నది. చిన్నప్పటి నుంచి కని పెంచి చదివించి పెద్ద చేసి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నాకు కనబడడం లేదు, కనీసం 3 నెలలకు 6 నెలలకు ఒకసారి రమ్మన్నా కానీ బిజీగా ఉన్నానని చెప్తాడే తప్ప ఇంకా వేరే అవకాశం లేదు. నాకు ఈ టైంలో నా కొడుకుని చూసుకోవాలని కూడా కోరిక ఉంటుంది కదా, నాతో కూడాను ఉన్నామని చెప్పి కూడా నేను కోరుకోవట్లేదు. కనీసం నెలకు ఒక్కసారన్నా నాకు వచ్చి కనబడితే నాకు కూడా తృప్తి ఉంటుంది కదా, దానికోసము ఈ విధంగా నా కొడుకు నాకు కనబడతాడనేటువంటి ఆశతో మీ దగ్గరికి వచ్చినానని చెప్తాడు. అప్పుడు ఆ జడ్జి గారు అడుగుతాడంట ఆ కొడుకుని. ఆ కొడుకు కన్నీళ్ళు పెట్టుకుంటాడంట, అతను చేసిన తప్పు ఏమిటి. అప్పుడు ఆ జడ్జి గారు ఆ తండ్రిని అడుగుతాడంట, ఏమంటే మీ వాళ్ళ దగ్గరనో నువ్వో చెప్పి చూడొచ్చు కదా, లేదు మీ ఫ్రెండ్స్ మీ బంధువుల దగ్గర చెప్పించుకో మీ అబ్బాయికి అని చెప్తాడంట. వాళ్ళ దగ్గర చెప్పించేటందుకు ప్రయత్నం చేసినాను, మా అబ్బాయి అంత అవకాశం ఇవ్వలేదు, బిజీ 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 అంటా ఉన్నాడు. సో దానికని మీ ద్వారా చెప్పించినాను. దానికి ఇంకొక రీజన్ కూడా ఉంటుంది సార్, చాలా మందికి తెలియాలా, ఇట్లా ఎంతో మంది బిడ్డలు తండ్రులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళకందరికి కూడా తెలియాలంటే మీ ద్వారా అయితే తెలిసేటందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా, అంటే లోక కళ్యాణం కోసం కూడా ఉపయోగపడాలా ఈ విషయము అనేటువంటి ఉద్దేశంతో కూడా మీ దగ్గరకు వచ్చానని చెప్తాడంట. ఆ జడ్జి గారు ఆ విధంగా తీర్పు కూడా ఇస్తాడంట. ప్రతి నెల నువ్వు నేరుగా మీ తండ్రి దగ్గరకు వచ్చి 100 రూపాయలు డబ్బులు ఇచ్చినట్టుగా కూడాను రిసిప్ట్ కూడా పెట్టుకొని చెయ్యాల నువ్వు అని చెప్పేసి తీర్పు ఇస్తాడంట. ఆ కొడుకు ఆలోచించి ఆ తప్పుని తెలుసుకొని వాళ్ళ కొడుకు వాళ్ళ నాయన పాదాలను పట్టుకొని బోని అడస్తా అంటున్నాను, క్షమించిన ఆయన పొరపాటు చేశాను, ఇప్పటి నుంచి నేను నీకు ప్రతిరోజు టచ్లో ఉంటాను, నాకు వీలైనంత వరకు కూడాను నీతోనే గడుపుతాను, ప్రతి సెలవులకు కూడాను నేను కూడా పిల్లలతో వచ్చి నీతో కూడా నేను గడుపుతానని చెప్తాను. అప్పుడు ఆ తండ్రి, నాయన నీ మీద నాకు నా మీద నీకు ప్రేమ లేక కాదు నాయన, అవి కొంచెం మర్చిపోతూ ఉంటాము అప్పుడుప్పుడు కూడాను, అందుకనే గురువులు భగవంతుడు వాటిని చేస్తూ ఉంటారు. సో దానికి